హనుమంత ఝాన్సీ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి హీరోయిన్ ప్రియాంక మోహన్ తో పాటు మరి కొంతమంది అక్కడికైతే చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షాపింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే కూడా స్టేజ్ ఏర్పాటు చేసి దానిపై కూడా అందరినైతే ఆహ్వానించి కనిపిస్తుంది. దాదాపుగా స్టేజ్ పైకి కొంత కెపాసిటీకి మాత్రమే పైకైతే అలౌ చేస్తున్నారు. కానీ కొద్ది నిమిషాల తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా వేదిక పైకైతే చేరుకోవడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అత్తైనటువంటి ఝాన్సీ రెడ్డి మొత్తం తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా హీరోయిన్ మాత్రం కాస్త అంటే చిన్న చిన్న గాయాలతో మాత్రం బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు అక్కడికైతే భారీగా చేరుకోవడం, ఇటు హీరోయిన్ వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా అక్కడ రావడం, దీనికి సంబంధించినటువంటి షాపింగ్ మాల్ సంబంధించిన వారంతా కూడా నిర్వాహకులు మాత్రం ఏర్పాట్లు చేశారు. కానీ కరెక్ట్ స్టేజీ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కూడా దీనికి జనరల్ గా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి సెలబ్రిటీలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అభిమానులు ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటారు కాబట్టి మరి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కరెక్ట్ షాపింగ్ మాల్ సంబంధించిన నిర్వాహకులు మాత్రం అజాగ్రత్త వల్లనే కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ కూడా ఇటు అభిమానులు అయితేంది, అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ షాపింగ్ మాల్ కి అయితే చేరుకుంటారు. దానికి అనుగుణంగా వివిధ వారిని షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, అదేవిధంగా వారికి అభివాదం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తోసుకొచ్చే ప్రయత్నం కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం. అదే విధంగా ఇక్కడటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, అదేవిధంగా వేదిక కూడా చిన్న సైజులో ఏర్పాటు చేయడం, ఆ తర్వాతకి పరిమితికి మించి కూడా ఆయా స్టేజ్ పై కూడా అందరినీ ఆహ్వానించడంతో కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డితో పాటు హీరోయిన్ ఉన్నటువంటి ప్రియాంక మోహన్ మాత్రం కింద పడిపోయారు. పడిపోయిన క్రమంలో కూడా ఒకరిపై ఒకరు పడిపోవడం, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి మాత్రం ఎడమ కాలు ఏదుందో కూడా మడమ నుంచి కూడా మోకాల వరకు అయితే కూడా కాలు విరిగినట్లు తెలుస్తుంది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా తీవ్ర గాయం ఎక్కువ కావడంతో హుటాహుట్టిన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ హీరోయిన్ ప్రియాంక మోహన్ మాత్రం చిన్న చిన్న గాయాలతో మాత్రం ఆమె బయటపడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.